జీవితంలో అనుభవం అనేది ఎదిగిన వయస్సును బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా కూడా గమ్యాన్ని చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుందని గుర్తుపెట్టుకో. కారణం లేని కోపాలకు, అలాగే అర్థం లేని పంతాలకు పోయి మనశ్శాంతిని దూరం చేసుకోకూడదు. మొండితనం అనేది సాధించడంలో ఉండాలి, అంతేకాని వాదించడంలో కాదు. ఎవరి నుంచి ఏది ఆశించకు, అది నీ ఆనందాన్ని పూర్తిగా చంపివేస్తుంది. మన చుట్టూ ఉండే మనుషులు ఎలా ఉంటారు అంటే, ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగబడుతూ ఉంటారు. కానీ మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే మాత్రం తట్టుకోలేరు, కాదంటారా? తాతలు సంపాదించిన ఆస్తులు లేకున్నా, వారసత్వ రాజకీయాలు లేకున్నా, ఆలోచించే శక్తి ఉండి, కష్టపడే తత్వం ఉండి, తెగించి పనిచేసే దమ్ము ఉండి, 10 మందికి సహాయం చేసే గుణం ఉంటే ఇక జీవితంలో నిన్ను ఎవ్వరు కూడా ఆపలేరు. సాధించాలి అనే తపన మన సామర్థ్య లోపాలను, అలాగే బలహీనతలను అధిగమించేలా చేస్తుంది. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలాన్ని పోగొట్టుకున్న రోజు ఏ బంధం కూడా నీకు తోడుగా ఉండదు. నీ శత్రువుల్లో ఎక్కువ శాతం ఒకప్పుడు నీ నుండి సహాయం పొందిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు, కాదంటారా? నువ్వు నమ్ముకున్న కష్టం నిన్ను గొప్పవాణ్ణి చేయలేకపోవచ్చు, కానీ ఎవ్వరు ముందు చెయ్యి మాత్రం చాచనివ్వదు. కష్టాన్ని నమ్ముకున్న వాడు ఎప్పుడు కూడా కష్టాల పాలు కాడు అని మర్చిపోకు. జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా వీరిని మాత్రం సహాయం అడగకండి. మొదటివారు శత్రువులు ఎంతటి కష్టం వచ్చినా సరే, శత్రువులను మాత్రం సహాయం అడగకండి. ఎందుకంటే శత్రువులనే వారు మనల్ని ఎలా నాశనం చెయ్యాలా, ఎలా అంతం చెయ్యాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రెండో వారు అహంకారులు, అలాగే పొగరుబోతులు. అహంకారుల్ని, పొగరుబోతుల్ని, గర్విష్ఠుల్ని కష్టాల్లో ఉన్నప్పుడు సహాయము అడిగితే వారు మన కష్టాల్ని తీర్చకపోగా మరింతగా హేళన చేసి చులకన భావంతో చూస్తారు, నిందిస్తూ దెప్పి పొడుస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వారిని సహాయం ఎప్పుడు అడగకూడదు. ఇక మూడో వారు ఈర్ష, ద్వేషం, అలాగే అసూయ కలిగిన వ్యక్తులు. మనమంటే గిట్టని వారు మనపై ఈర్ష, ద్వేషం, అసూయ నింపుకునే వారిని కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చెయ్యమని అడగకూడదు. ఎందుకంటే అలాంటి వారు మన పరిస్థితికి జాలిపడకపోగా ఇంకా నాశనమై పోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి వారితో ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక చివరివారు త్రాగుబోతులు, అలాగే తిరుగుబోతులు. త్రాగుబోతులు నిరంతరం మద్యం సేవించి అధిక ప్రేలాపనతో ఉంటారు. వారి మాటలు ఏమాత్రం కూడా లెక్కలోకి రావు. మద్యంతో చెప్పిన మాటలు మత్తు వదిలాక ఉండవు, ఎదురుచూపులే మిగులుతాయి తప్ప సహాయం మాత్రం ఎప్పటికీ అందదు. ఏడవడం తప్పు కాదు. ఆడదాని కన్నీరు చూసి కూడా జాలిపడని ఒక మగవాడి కోసం ఏడవడం తప్పు. అది ప్రేమికుడైనా, భర్త అయినా, ఇంకెవరైనా సరే, గుర్తుంచుకోండి.
మనసు లేని ఒక మగవాడు ఆడదాన్ని ఆటబొమ్మలానే చూస్తాడు. మనసున్న మగవాడు స్త్రీని ప్రాణమున్న దేవతలా భావిస్తాడు. ఇలాంటి వారు మీ జీవితాల్లో ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. ప్రేమలో తప్పులు చేసి ప్రేమించి తప్పు చేశాం అనుకుంటూ ఉంటారు. ప్రేమ అనేది నిజమే, కానీ మనుషులే అబద్ధం కాదంటారా? కొందరంతే. ఈరోజు కలిసి ఉండడానికి క్షమించని తప్పులని రేపు విడిపోవడానికి కారణాలుగా వాడుకుంటూ ఉంటారు. నిజమే కదా? నా అంటే స్వార్థం, అదే నాన్న అంటే నిస్వార్థం కాదంటారా? లెక్క పెట్టుకోగలిగినంత వరకే అవి చినుకులు, ఆ తర్వాత వర్షం అంటారు. చక్క పెట్టుకోగలిగినంత వరకే అవి సమస్యలు. ఆ తర్వాత కష్టాలంటారు. అర్థమైందనుకుంటా. ఆలయాల్లో భగవంతుడు అడగకుండానే వేలకు వేలు హుండీలో వేసే మనం గుడి బయట భిక్షగాడు ఎన్నిసార్లు దేహి అన్నా మనం వాళ్ళకి చిల్లర వెయ్యడానికి కూడా ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాం. మీరే ఆలోచించండి. ఏది మనసుకు ప్రశాంతతనిస్తుందో నిర్ణయం మీదే. అప్పు ఇచ్చినప్పుడు నువ్వు మంచివాడివే అయినా తీర్చమన్నప్పుడు మాత్రం నువ్వు చెడ్డవాడివే అవుతావు. కాదంటారా? డబ్బుల విషయంలో నువ్వు కాస్త కఠినంగానే ఉండు. ఎందుకంటే డబ్బు మిత్రుల కంటే కూడా శత్రువుల్ని ఎక్కువగా పెంచుతుంది. అర్థం చేసుకోండి. బ్రతకడానికి ధైర్యం ఉంటే సరిపోతుంది, కానీ గెలవాలంటేనే నీపై నీకు నమ్మకం ఉండాలి. జీవితంలో ఓర్పు మనిషికి ధైర్యాన్ని కాదు, గెలుస్తానన్న నమ్మకాన్ని కూడా ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి గెలిచి చూడు, అది నువ్వు పడిన ఎన్నో అవమానాలకి తప్పకుండా సమాధానం చెప్పగలదు. నీపై కోపాన్ని పెంచుకున్న వారిని కూడా నువ్వు ప్రేమగా పలకరించు. ఆ పిలుపు వారిలో ఉన్న కోపాన్ని కొంచెమైనా తగ్గిస్తుంది. నీ భుజాలకి అలాగే నీ కాళ్ళకి మాత్రమే తెలుసు నీ కుటుంబ బాధ్యతని నువ్వు ఎంతలా మోస్తున్నావు అన్నది. ధైర్యంగా ఉండండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ రాధాకృష్ణ రాధాకృష్ణ.